ఇండియా మ్యానుఫ్యాక్చరింగ్ రంగంలో పవర్ఫుల్గా అవ్వాలంటే ఏం చేయాలి అని ఆలోచించింది. ఇండియా ముందు ఐటీ సర్వీసెస్లో మాత్రమే ఎక్కువగా ముందుండేది. ఇప్పుడు మాత్రం మొబైల్ తయారీ రంగంలో ప్రపంచంలో పెద్ద ప్లేయర్గా మారుతుంది. ఇది ఎలా సాధ్యమైందబ్బా అనుకుంటున్నారా? ప్రభుత్వం 2020లో తీసుకొచ్చిన పిఎల్ఐ ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ వల్ల. ఈ స్కీమ్ వల్ల $1.2 బిలియన్ పెట్టుబడి వల్ల $64 బిలియన్ ప్రొడక్షన్ జరిగింది. 2 లక్షల వరకు ఉద్యోగాలు వచ్చాయి. ఎగుమతులు $3 బిలియన్ నుంచి $24 బిలియన్ వరకు పెరిగింది. పైగా ఇండియా షేర్ 1% నుండి 8% వరకు పెరిగింది. అంటే ప్రపంచ మార్కెట్లో ఇండియా వేగంగా పెరుగుతుంది. ఎందుకు ఈ స్కీమ్ సక్సెస్ అయ్యింది అంటే దేశంలో మాత్రమే కాకుండా విదేశాలకు అమ్మడం, మొదట ఫోన్ అసెంబ్లింగ్ చేయటం, తర్వాత పార్ట్స్ తయారీ. ఫాక్స్కాన్, టాటా ఎలక్ట్రానిక్స్ వంటి కంపెనీలు వేల మందికి ఉద్యోగాలు ఇవ్వటం, ఇంపోర్ట్ డ్యూటీలు తగ్గించడం వల్ల కంపెనీలకు లాభాలు, ప్రభుత్వం కంపెనీలు కలిసి పనిచేసి త్వరగా సమస్యలు పరిష్కరించడం, ఇవన్నీ చేశాయి. ఇవన్నీ ఈ స్కీమ్ సక్సెస్ అవ్వడానికి హెల్ప్ అయ్యాయి. కానీ అన్ని రంగాల్లో ఇది సక్సెస్ కాలేదు. ఇంకా చాలా పార్ట్స్ బయట దేశాల నుంచే వస్తున్నాయి. వియత్నాం లాంటి దేశాల నుంచి పోటీ కూడా ఉంది. అందుకే ఎగుమతులపై ఇంకాస్త దృష్టి పెట్టాలి. చిన్న పరిశ్రమలకు సహాయం చేయాలి. టెక్స్టైల్స్, షూస్, టాయ్స్ వంటి రంగాల్లో కూడా ఇదే మోడల్ డెవలప్ చేయాలి. దేశంలోనే పార్ట్స్ తయారీ పెంచడానికి ఒక కొత్త స్కీమ్ తీసుకొచ్చారు, ఎలక్ట్రానిక్స్ కాంపోనెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ స్కీమ్. ఈ స్కీమ్ వల్ల పెట్టుబడులు అంచనాల కంటే 2 రెట్లు పెరుగుతాయి. 1.5 లక్షల ఉద్యోగాలు వచ్చే అవకాశం కూడా ఉందని ఆశిస్తున్నారు.